ఈ రోజు మనతోనే స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోనే ఉన్నారు. అండ్ హెల్త్ టిప్స్ ని సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు ప్రసాద్ సార్? బాగున్నా. అచ్చా, ఓకే సార్. అండ్ చూస్తే కనుక ఇప్పట్లో చాలా వరకు సమస్య కిడ్నీ స్టోన్స్ అనేది చాలా వరకు చిన్న పెద్ద తేడా లేకుండా కిడ్నీలో స్టోన్స్ రావడం జరుగుతుంది. ఆ బాధ వ్యాధి చాలా బాధగా ఉంది. అసలు కిడ్నీలో స్టోన్స్ ఎలా వస్తున్నాయి సార్? అసలు ఎందుకు ఈ వ్యాధి పెరిగిపోతుంది చాలా వరకు? యాక్చువల్గా మనం ఇప్పుడు వింటా ఉంటే కిడ్నీ స్టోన్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్, B12 డెఫిషియన్సీ, D3, క్యాన్సర్లు. ఓకే, ఇవన్నీ చాలా రేర్. అసలు ఇవన్నీ ఎలా మనము క్యాన్సర్ కూడా ఎప్పుడో ఎవరికో వచ్చేది, దాన్ని రాచపుండు అనేవాడు. అంటే రాజులకు వచ్చేది, జమీందారులకు వచ్చేది. అంటే సోంబేరులుగా పని చేయకుండా, స్వెట్ బయటికి పోకుండా, కష్టపడకుండా ఉండే వాళ్ళకి వచ్చే జబ్బుని రాచపుండు, రాజుల పుండు అని చెప్పి. సామాన్యులకు జమీందారులకు వస్తుంది, సామాన్యులకు రాదు. అంటే కిడ్నీ స్టోన్లు మనం అనుకుంటా ఉండే ఎక్కువ మాట్లాడుతూ ఉండే ప్రాబ్లమ్స్ అన్ని లైఫ్ స్టైల్లో కరెక్ట్ గా లేకుండా వచ్చింది. అంటే ఎవరు ఎండకపోకుండా, ఎవరు పొదలేకపోకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, చెమట పట్టకుండా, చెమట పడితే తప్పు అయిపోయినట్టు తుడిచేసుకొని, చెమట పట్టకుండా క్రీములు పూసుకొని క్యాన్సర్ ఎందుకు రావు? సెబేషియస్ గ్లాండ్ సెబం రిలీజ్ చేసి చెమట రూపంలో టాక్సిన్స్ బయట పంపించే ఒక వ్యవస్థని క్లోజ్ చేస్తే ఎట్లా? అప్సర్డ్ మనం చేసేటివన్నీ. సో ఇవన్నీ చేసేదే కాకుండా మనం తినే ఫుడ్ లో ఉండే టాక్సిన్స్ అన్ని కిడ్నీ ఫిల్టర్ చేయాలి కదా. మనం తాగే నీళ్ళలో ఉండే పొల్యూషన్స్ ని, కూల్ డ్రింకులు, కలర్లు, పెస్టిసైడ్స్, వెజిటబుల్స్ లో కెమికల్స్, ఇన్నింటినీ ఫిల్టర్ చేయాలి కదా. ఈ ప్రాసెస్ లో ముఖ్యంగా ఈ అసిడిక్ గా ఉండే వాటర్ తాగడం, అంటే మనం తాగుతా అంటే బాటిల్ వాటరు, మనం తాగుతా అంటే సోకాల్డ్ క్యాన్ వాటరు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ మొత్తము భారతదేశంలో ఐ థింక్ అబౌట్ 50% ఆఫ్ ది పాపులేషన్ ఆ నీళ్ళే తాగుతా ఉంటారు. ఎవరో అడవుల్లో ఉండేవాళ్ళు, ట్రైబల్స్, బావులు, నదుల పక్కన ఉండేవాళ్ళు తప్ప. ఆ నదుల్లో ఉండే నీళ్లు హైదరాబాద్కి మంజీరా నుంచి తిప్పుతా ఉంటారు. కానీ అవి తిప్పిన నీళ్ళన్నీ పొల్యూట్ చేసి బాత్రూంలో పంపించి మళ్ళా నదిలోకి కలుపుతా ఉన్నాం కదా. ఎక్కడికి పోతుంది? దానికి సపరేట్ గా ట్రీట్మెంట్ ఏం లేవు కదా. ఈ పొల్యూషన్స్ అన్ని ఏదో రూపంలో మళ్ళీ మనమే తాగుతాం. ఓకే, అందుకని ఆర్ఓ చేస్తాను. సో ఆర్ఓ చేసిన నీళ్లు అసిడిక్ గా ఉంటాయి. సో అసిడిక్ గా ఉండే నీళ్లు తాగేది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ స్టోన్ ఫార్మేషన్. ఓకే, సో మనము కూల్ డ్రింక్స్ అసిడిక్, నీళ్లు తాగుతాడము అసిడిక్, ఈ రెండు తప్ప ఏం తాగం కదా. సో ఆల్కలైన్ వాటర్ తాగాలి. దానికి పెద్ద పెద్ద మిషన్లు వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి. సింపుల్ గా సున్నపురాళ్ళు, ఇసుక, ఇటుకలు, కర్రబొబ్బుల్లో మీకు రూఫ్ టాప్ లో పడిన రెయిన్ వాటర్ ని హార్వెస్ట్ చేసి ఆ నీళ్ళని తాగితే కూడా ఈ సమస్య ఎక్కువ తీరిపోతుంది. రెండోది చాలా ఇంపార్టెంట్ ఏమంటే, ఎప్పుడు దప్ప అవుతుందో అప్పుడు తాగడం నా నీళ్ళు. ఏదో బిజీగా ఉంటాం, పన్నుల్లో బిజీగా ఉంటాం. ఇంటికి పోయినప్పుడు భోజనం ముందర పెట్టుకొని అప్పుడు నీళ్ళు తాగుతాం. సో భోజనం ముందర పెట్టుకున్నప్పుడు యాసిడ్స్ లోపల ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అందుకే కదా ఈ మొక్కలను కూడా కరిగించేస్తాయి కదా, ఎప్పుడు కూడా కరిగించేస్తాయి. వాటికి మీరు మళ్ళా నీళ్ళు తాగేసి కూర్చుంటారు. సో డైజెషన్ కాదు, అసిడిటీ, అల్సర్, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎప్పుడైతే ఈ నీళ్ళు అనేటివి కరెక్ట్ టైంలో, కరెక్ట్ అంటే టైం చూసుకోనండి కాదు. అరే నువ్వు దోశలు తింటావు, ఇడ్లీలు తింటావు, డెఫినెట్ గా ఎక్కువ దప్పి అవుతుంది, గంట తర్వాత దప్పి అవుతుంది. సో నువ్వు షుడ్ క్యారీ ఏ స్టీల్ బాటిల్ విత్ వాటర్. అప్పుడు తాగేయాలి. అప్పుడు తాగలేదు అనుకోండి, ఏం చేస్తుంది? బాడీలోనే మాయిశ్చర్ తగ్గించేసి కళ్ళు చర్మం అంతా పొడిబారినట్లు అయిపోయి చిన్నగా మీకు 1 లీటర్ నీళ్ళు ఇచ్చి ఇల్లంతా తోమన్నారు అనుకోండి, ఏమైతుంది? మురికి పట్టిపోతాడు. సో నీళ్లు లేకుండా పోయేటప్పటికి బాడీలో ఉండే తేమను తీసుకొని అది ఫిల్టర్ చేసి ఆ టాక్సిన్స్ కడిగేదానికి ఉపయోగించుకుంటా ఉంటాం. అందుకని లోపల పోయి అక్యుమిలేషన్ అయ్యి ఫిల్టర్స్ సామర్థ్యం కూడా తగ్గిపోయి సాల్ట్స్ అన్ని పేర్కొని పోతా ఉంటాయి. ఎక్కువ నీళ్ళు తాగాలి. దానికి ఎక్కువ నీళ్లు, నది నీళ్లు, ఆల్కలైన్ వాటర్ తాగాలి. అది కూడా ఎప్పుడు తాగాల? బ్రేక్ఫాస్ట్ కి భోజనానికి మధ్యలో తాగాల, భోజనానికి సాయంత్రం డిన్నర్ మధ్యలో తాగాలి. ఎప్పుడు దప్పి అనిపిస్తుందో అప్పుడు ఇమ్మీడియట్ తాగాలి. బాడీ అడిగిందంటే అవసరమే కదా. మీరు పోస్ట్ పోన్ చేసి అప్పుడు మళ్ళీ కూల్ డ్రింక్ తాగి, నీళ్లు కూల్ డ్రింక్ ఒకటే రేటే కదా, లేదా కూల్ డ్రింక్ ఇంకా తక్కువ కదా. సమ్ టైమ్స్ కూల్ డ్రింక్ 10 రూపాయలకే ఇస్తారు, వాటర్ బాటిల్ అయితే 20 రూపాయలకి ఇవ్వాలి. సో కూల్ డ్రింక్ తాగుతాడు, అసిడిక్గా ఉండేది. ఇవన్నీ మన తినే ఫుడ్స్ లో ఉండే కంటామినెంట్స్ ఎన్ని కిడ్నీనే ఫిల్టర్ చేయాలా. మనం తినే ఫుడ్ లో ఉండే వెజిటబుల్స్ లో ఉండే పెస్టిసైడ్స్, మనం తినే ప్రిజర్వేటివ్స్, కలర్, రకరకాల పొల్యూషన్, గాలిలో ఉండే పొల్యూషన్ కూడా బ్లడ్ అయిపోయి మళ్ళీ కిడ్నీని ఫిల్టర్ చేయాలి. సో ఎంత ఫిల్టర్ చేస్తుంది పాపం అది. అందుకని వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సిటీలో ఉండే వాళ్ళకి కిడ్నీ సమస్యలు వచ్చేదానికి ఎయిర్ పొల్యూషన్ వన్ ఆఫ్ ది కారణం. మీరు చాలా చాలా రీసెంట్ రిపోర్ట్స్ అంతా చూసింటారు. మనమంతా ఫుడ్ గురించి మాట్లాడతాం ఈ రోజు.
సరే కొంచెం నీళ్ళ గురించి కూడా మాట్లాడతాం. కానీ గాలి అనేది మేజర్ ఇష్యూ. ఫ్యూచర్లో వచ్చే డయాబెటీస్ రకరకాల సమస్యలకి 1 గంటలో మనం 1000 సార్లు తెలుసుకుంటాం. ఒక రోజులో 3 సార్లు తింటాం. ఓకే, 5 సార్లు తినే వాళ్ళు కూడా ఉంటారు, కానీ జనరల్లీ 3 సార్లు తింటాం. ఒక 4 సార్లు 5 సార్లు నీళ్ళు తాగుతాం. కానీ 22,000 సార్లు గాలి పీల్చుకుంటాం. సో గాలిలో ఉండే పొల్యూషన్ డైరెక్ట్ గా లంగ్స్ నుంచి వెళ్ళిపోవడం, బ్లడ్ లేకపోతుంది. బ్లడ్ అంతా పోయి మళ్ళీ ఫిల్టర్ కావాల్సిందే. సో ఆ పొల్యూషన్స్ అన్ని ఎత్తిపెట్టి అది గడ్డ చేసి సాల్ట్ గా స్టోన్స్ గా మార్చుకుంటా ఉంటుంది. బై నేచర్ కూడా బాడీకి అసిడిక్ గా ఉండే ఫుడ్స్ తింటే అక్యుములేషన్ ఆఫ్ సాల్ట్స్ ఎక్కువ అవుతాయి. సో ఆల్కలైన్ గా ఉండే ఫుడ్స్, ఆల్కలైన్ గా ఉండే వాటర్, నది నీళ్లు, ఆ ఫుడ్స్ నేచురల్ గా ఉండే ఫుడ్స్ అవి తినాలి. దానికి క్యూర్ అవుతుంటది. అదే ఇప్పుడు మీరు ఎక్కువ కిడ్నీలు పెద్ద స్టోన్ ఉంది, పెయిన్ ఉంది, అవును, అప్పుడు మీరు 3 months లో మీరు కొండపిండి ఆకు, రణపాలను, ఇంకోటి జ్యూస్ తాగి రైసు, గోధుమలు, కాఫీలు, టీలు, చక్కెర, కూల్ డ్రింక్స్, మైదా, నాన్ వెజ్, బ్రాయిలర్ చికెన్ ఇవన్నీ నిలిపేసి 3 months మీరు పొద్దున్నే గుమ్మడికాయ జ్యూసు, కీరా దోసకాయ, సొరకాయ తిని 2-4 వెల్లుల్లి నోట్లు వేసుకొని చిన్నగా సప్పరిస్తా బ్లడ్ థిన్ చేసి ఇన్ని చేసుకుంటే ఇంకా డెఫినెట్గా ఎంత పెద్ద స్టోన్ అయినా 3 నెలలు కలుగుతుంది. ఇవి చేయలేమని కదా ఇప్పుడు ఆపరేషన్లు పోతా ఉన్నాయి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది. సో లేజర్ ట్రీట్మెంట్ తో చేసి మీకు డైమండ్ తీసి మీ చేతిలో పెడతారు. హాయిగా దాన్ని తీసుకొని సో మళ్ళా అన్న ఇంత పెయిన్ అనుభవించినాక అయినా మళ్ళా కిడ్నీలో స్టోన్ రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడు చెప్పినట్లు రైసు, గోధుమలు తగ్గించేసి మిల్లెట్స్ తినడము, సాయంత్రం జొన్న రొట్టె తినడం, అర్లీగా తినడము, భోజనం మధ్యలో 1 లీటర్ నీళ్లు, మళ్ళీ 1 లీటర్ అంటే పొద్దున్నే 1 లీటర్ నీళ్లు తాగి డ్రైన్ చేసుకొని మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అప్పుడు తినేటప్పుడు తక్కువ తాగండి ఎంత అవసరమైతే. సో భోజనానికి, డిన్నర్, లంచ్ మధ్యలో 1 లీటరు, లంచ్ కి, ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు 1 లీటర్ నీళ్లు, భోజనం ముందర 1 లీటర్ నీళ్లు, మొత్తం 3 లీటర్లు. సమ్మర్లో ఎక్కువ పని చేశారు, మధ్య తప్పేది ఇంకో 1 లీటర్ ఎక్కువ తాగండి. డెఫినెట్ గా 8 లీటర్ తాగాలని ఎక్కేం లేదు. ఇప్పుడు పోయి ఎండలు రాళ్ళు కొడతా ఉంటారు, చెమట రూపంలో వచ్చేస్తా ఉంటుంది బాడీలో డ్రైనేజ్, వాళ్ళు ఎక్కువ నీళ్ళే తాగాలి. మీరు స్విట్జర్లాండ్ కో ఊటీ కొడైకెనాల్ చలికి వణుకుతా ఉంటారు, చెమటే పట్టదు, యూరిన్ తప్ప ఏమి రాదు, స్వెట్టింగే ఉండదు. అక్కడ నీళ్ళు తక్కువే తాగాలి. అక్కడ కూడా 5 లీటర్ నీళ్ళు తాగి యూరిన్ పోతా ఉంటే అవసరం దా. ముఖ్యమైన సిమ్టమ్ కొద్దిగా ఎల్లోగా రావచ్చు, యూరిన్ ఎక్కువ ఎల్లోగా వచ్చి యూరిన్ మంట పుట్టి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వస్తా ఉన్నాయి అంటే మీరు నీళ్లు సరిగా తాగడం లేదు. మీరు తినే ఫుడ్ లో మాయిశ్చర్ లేదు, మీరు తినే ఫుడ్ మిమ్మల్ని మీ కిడ్నీలు చిన్నగా డ్యామేజ్ చేస్తుందని తెలుసుకోవాలి.